హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ టిఫిన్ వచ్చేసి పూరి అండ్ పన్నీర్ అనమాట. చూస్తున్నారు కదా, పూరి అండ్ పన్నీర్ అనమాట. టిఫిన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్. సో టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. సో ఇవాళ టిఫిన్ వచ్చేసి పూరి అండ్ పన్నీర్. గైస్ గుడ్ మార్నింగ్ అనమాట. సో ఇప్పుడే వెహికల్ తీయడానికి వచ్చాను. మార్క్స్ చూడండి, క్యాట్ మార్క్స్ అనమాట. క్యాట్ ఫుడ్ ఫ్రెండ్స్ అనమాట. డైలీ దీనికి ఒక అలవాటు అయిపోయింది ఇది. ఓకే గైస్, మనం బయట కలుసుకున్నాం సరేనా. యా హే గైస్, జస్ట్ వీ హ్యావ్ రీచ్ ద కస్టమర్ లొకేషన్. కస్టమర్ లొకేషన్ అయితే నాగోల్, బండ్లగూడ, అరుణోదయ నగర్ అని చూపించింది. సో ఇప్పుడే కస్టమర్ లొకేషన్కి వచ్చాను గైస్. సో అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇవాళైతే Day 6 సంథింగ్. ఇవాళైతే October 9th, ఐ థింక్ Day 6. ఎవరు వచ్చారు, అందుకే ఫోన్ కింద పెట్టాల్సి వచ్చింది. యా 10:45, 10:30కి ఇచ్చారు. నాకు ఇచ్చింది 10:30 AM ఇచ్చారు. నాగోల్ బండ్లో కూడా. ఓకే గైస్, లెట్స్ గో. యా గైస్, ఇప్పుడే ఫస్ట్ విజిట్ అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మీటింగ్లో జాయిన్ అవ్వమన్నారు. మీటింగ్లో జాయిన్ అయ్యాను. యా గైస్, అట్ ప్రెజెంట్ కల్పతారా రెసిడెన్సీ దగ్గర ఉన్నాను అనమాట. సో ఇప్పుడే 2 విజిట్స్ అయితే కంప్లీట్ అయినాయి. చూడండి బిల్డింగ్స్ ఎంత హైట్ ఉన్నాయో. ఎన్విరాన్మెంట్ అయితే ఇలా ఉంది. సో గైస్ ఇంకేంటి, ఇప్పుడైతే మనం 4th విజిట్కి వెళ్దాం. ఏం చేస్తారు గైస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ప్రజెంట్ డ్యూటీ చేసుకుంటున్నా. నా పని నేను చేసుకుంటున్నా గైస్. ఇక నేనైతే ఎవరి జోలికి వెళ్ళట్లేదు. నా పని నేను చేసుకుంటున్నా, నా కష్టం నేను పడుతున్నా అంతే. ఓకే గైస్, మళ్ళీ కలుసుకున్నాం. గైస్ నాకు చెప్తున్నా, లిటరల్గా జాబ్ చేస్తుంటే చినిగిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే తిరుగుడు ఎక్కువ ఉంటుంది, తిరిగే పని ఘోరంగా ఉంటుంది. రోజుకి 6-7 విజిట్లు వేస్తారు. చినిగిపోతుంది ఈ జాబ్లో. ఘోరంగా తిరుగుతున్నా. అండ్ ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ అండ్ కస్టమర్ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు. అది నిజమైన ఎంక్వైరీయా లేకపోతే టైంపాస్కి వేసిర్రా, అవన్నీ ఇంకా ఘోరంగా గైస్ చినిగిపోతుంది. బిజినెస్ ప్లస్ జాబ్ మెయింటైన్ చేయాలంటే. ఓకే గైస్, హోప్ వీ విల్ డూ ఇట్ సూన్. హాయ్ గైస్, అట్ ప్రెజెంట్ ఇప్పుడే 5th విజిట్ అయితే కంప్లీట్ చేసిన అనమాట. సో అండ్ ఫైనల్లీ ఒక విజిట్ ఉంది అంతే, లాస్ట్ విజిట్. ఇది వచ్చేసి మన లొకేషన్ వచ్చేసి కార్ఖానా చూపిస్తుంది. కార్ఖానా జంక్షన్. ఇంకేంటి గాయస్ సంగతిలో, అందరు ఎలా ఉన్నారు? గాయస్ ఇవాళైతే మస్తు ట్రబుల్ అయింది. బ్యాటరీ డెడ్ అయిపోయింది బండిది. మళ్ళా రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. లైక్ రీస్టార్ట్ ఇన్ ద సెన్స్ కిక్ కొడితే మళ్ళీ ఆన్ అయింది. ఓకే గాయస్, తర్వాత కలుసుకున్నాం సరేనా. హే గాయస్, ఇప్పుడే మన లాస్ట్ విజిట్ అయితే కంప్లీట్ అయింది. సో అట్ ప్రెజెంట్ ఏంటంటే ఇంటికి వెళ్తున్నా. సో లైక్ మనకైతే ఆల్మోస్ట్ 6 kilometers చూపిస్తుంది. ఇల్లు అయితే 6 kilometers చూపిస్తుంది గాయస్. లొకేషన్ దగ్గర నుంచి, కస్టమర్ లొకేషన్ నుంచి. కస్టమర్ అయితే ఆర్మీ అనమాట. కొంచెం భయం వేసింది లైక్ ఆన్సర్ చేయడానికి. బట్ మనం స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేసేసినాం అన్ని క్వశ్చన్స్కి. సో ఎవ్రీథింగ్ అయితే నేనైతే సాల్వ్ చేసినాను, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కానీ. సో దే ఆర్ హ్యాపీ విత్ మై డెమో. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. సరేనా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకున్నాం సరేనా. ఓకే బాయ్.